మున్సిపల్ కార్మికుల సమ్మెతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దుర్వాసనతో విజయనగరం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ మ్యాన్ పవర్ సరిపోవటం లేదు. ఒప్పందం పొరుగు సేవల కార్మికులు తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించబోమని చెబుతున్నారు. విజయనగరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. గత 6 రోజుల నుంచి పూర్తిగా విధులు బహిష్కరిస్తూ మున్సిపల్ కార్మికులు అయితే సమ్మె చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. దీంతో అయితే ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మెతో నగరంలో పరిస్థితి చాలా దీనావస్థలో ఉందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ కార్మికుల యొక్క చర్చలు ప్రభుత్వంతో ఎంతవరకు వచ్చాయి అనేది మనతో పాటు మున్సిపల్ యూనియన్ సభ్యులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ప్రజలు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి మెల్లమెల్లగా వస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగే అవకాశం ఉంది? ప్రజలకు ఇంకా ఎన్ని రోజులు ఈ అవస్థలు? మున్సిపల్ వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరూ కూడా సమ్మెలోకి వస్తున్నామని చెప్పి గత నెల రోజుల ముందునే సమ్మె నోటీస్ ఇవ్వడం, ప్రభుత్వం ద్వారా మాట్లాడటం, ప్రభుత్వానికి ముందస్తుగా నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు మున్సిపల్ వర్కర్స్ అడుగుతున్నటువంటి కోరికలేవి కూడా గొంతెమ్మ కోరికలు కాదు. అంటే ప్రభుత్వం 2019లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాం అనేటువంటి హామీలనే ఇంతవరకు ఎందుకు చేయలేదు? అవి చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్ని ఒడ్డుకోలేకపోతున్నాం కాబట్టి మా జీతాలను పెంచండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పెంచండి అని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్స్. ఈ డిమాండ్స్ని అమలు చేయడానికి, డిమాండ్స్ని నెరవేర్చడానికి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం ఉంది. ఒక మూడు సార్లు చర్చలకు పిలవటం, చర్చలతో కాలయాపన చేయటం, అందులో కొన్ని డిమాండ్స్ని ఓకే చేశారు. అంటే కొన్ని డిమాండ్స్ని ఓకే చేశారు, కానీ ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి వారికి ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు మాట తప్పారు. దానికి సంబంధించి ఆలోచన చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. అంటే నెక్స్ట్ రాబోయేది ఏ ప్రభుత్వం తెలియదు, కానీ ప్రభుత్వం మారుతుందా ఉంటుందా ఇవన్నీ తర్వాత విషయం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మాత్రం తప్పింది. మీరైతే ఒకవైపు సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ఇప్పటివరకు చాలా సమస్యలు పరిష్కరించాం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దయచేసి విధుల్లో చేరని అంటున్నారు. దీనిపై మీరే ఉంటారు? సమస్యలు పరిష్కారం చేశారంటే అందుకే ఇప్పుడు మేము చెప్పాం. అంటే ఇంతకుముందు 21,000 జీతం ఇచ్చేవారు, 21,000 ఇచ్చేవారు. అది ఎలాగా 15,000 జీతం, 6,000 హెల్త్ అలవెన్స్ ఇచ్చారు. ఈవేళ ఆ 6,000 హెల్త్ అలవెన్స్ని జీతంలో కలిపి 21,000 చేశారు. కానీ హెల్త్ అలవెన్స్ ఎందుకు తీసేయాలని అడుగుతున్నాం. హెల్త్ అలవెన్స్లో ఇవ్వడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? ఎందుకు మీరు దాని మీద తాత్సారం చేస్తున్నారు? సరే, గత 4 ఏళ్ళు అంటే 4.5 ఏళ్ళు పూర్తవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఇంతవరకు మీరు ఎంత ఉధృతంగా ఎందుకు అంటే సమ్మెకు ముందుకు రాలేదు? ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటి? గవర్నమెంట్ ఏర్పడి 4 సంవత్సరాల 9 మాసాలు పూర్తయింది. మేము ఈ 4 సంవత్సరాల 9 మాసాల్లో చాలా సందర్భాల్లో మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి చేసాం, కలెక్టర్ ఆఫీసులకు ముట్టడి చేసాం, ఎన్నో ధర్నాలు చేసాం, ఎన్నోసార్లు అక్కడ స్టేట్ వైడ్గా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మెమోరాండం, వినతిపత్రాల ద్వారానే ఇవాళ మా నిరసన తెలియజేసాం, మా డిమాండ్స్ పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. మధ్యలో మున్సిపల్ వర్కర్స్కి సంబంధించి మధ్యలో ఒకసారి సమ్మె కూడా చేసాం. ఆ సమ్మెలో హెల్త్ అలవెన్స్ని ఓకే చేశారు. ఆ వేళ మీరు మాట ఇచ్చారు. అంటే మధ్యలో గత సంవత్సరం, ఒక సంవత్సరం క్రితం మళ్ళీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే మీరే ఏం మాట ఇచ్చారు? ఖచ్చితంగా హెల్త్ అలవెన్స్ ఒకటి కలిపాము, మిగతావి కూడా మేము ఖచ్చితంగా ఒక 6 మాసాల్లో అమలు చేస్తాము, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని ఆ సమ్మెలో జరిగినటువంటి చర్చల్లో మీరు మాట ఇచ్చారు. 6 మాసాలు దాటిపోయిన తర్వాత ఇంతవరకు మీరు అమలు చేయకపోతే మేము ఉద్యమాల్లోకి వెళ్ళాలా వద్దా? ఖచ్చితంగా మేము అందుకనే మీరు అప్పుడు గతంలో ఇచ్చిన సమ్మెలో ఇచ్చిన హామీల్ని మీరు అమలు చేయలేదు, ఆ మాట తప్పారు. కాబట్టి 6 మాసాల అనంతరం మళ్ళీ మేము ఇప్పుడు సమ్మె బాట పెట్టాం. ఒకవేళ సరెండర్లు ఇవ్వకపోతే పర్మనెంట్ వర్కర్స్ని కూడా సమ్మెలోకి దించడానికి మేము ఆలోచన, సమస్య పరిష్కారం అయింది కాబట్టి పర్మనెంట్ వర్కర్స్ని సమ్మెలోకి ఇంకా దించలేదు. కానీ పర్మనెంట్ వర్కర్స్ సపోర్ట్ అయితే మాత్రం ఇప్పుడు చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్కి సంపూర్ణంగా ఉంది. అయితే వాళ్ళు చేయగలిగినంత పనులు మాత్రమే చేయమని చెప్పాం, అంతకు మించి ఎక్కువగా పనులు చేయడానికి వీల్లేదని కూడా వాళ్ళకి చెప్పాం. వాళ్ళు ఆ విధంగానే చేసుకెళ్తాం. అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ అలవెన్స్ అయితే ఖచ్చితంగా ప్రకటించాలని అయితే వారు కోరుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.